ఎల్లమ్మ ఏ ఊరమ్మా? జయరెడ్డి కూడా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందమ్మా? మంచిగానే ఉంది సార్. సన్న బియ్యం మంచిగానే ఇస్తుండు, మంచిగానే చేస్తుండు అన్నీ. మాకు మురికి కాలువలు ఇవన్నీ సిసి రోడ్లు ఇవన్నీ మంచిగానే పోసింది సార్. అన్నీ మంచిగానే చేస్తాం. అయిందా మీకు? మాకు అయింది సార్. ఎంత తీసుకురేమ్మా? 80,000 తీసుకున్నాం సార్. 80,000 తీసుకుంటే 1,20,000 అయింది మా పైనే సార్. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి సార్. అప్పుడు దొడ్డ బియ్యం వచ్చినాయి కదా, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి సార్. వస్తున్నాయి, మంచిగానే ఉంటుంది. అన్నం కూడా మంచిగానే తింటున్నాం, మంచిగానే ఉన్నాం. పరిపాలన మంచిగానే అవుతుంది సార్. గ్యాస్ వస్తుంది, ఉచిత గ్యాస్ వస్తుంది సార్. ఉచిత కరెంటు వస్తుంది. ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నావా? చేసుకున్నాం. ఎంత మిగులుతుందమ్మా నీకు నెలకి ఈ మూడు మీద? నెలకు బాగానే మిగులుతుంది సార్. చేసుకున్న కొద్ది మిగులుతుంది. అన్ని బాగానే చేస్తుంది. పరిపాలన మంచిగానే చేసింది సార్. మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? ఆయన కూడా మంచిగానే ఉంది. మాకు ఈ సిసి రోడ్లు ఇవన్నీ పోసిండు సార్. ఇవన్నీ అంతకుముందు మాకు ఏవి లేవు. మురికాల కూడా చక్కగా లేదు సార్. అన్ని మురికాలు అవన్నీ మంచిగా చేపించిండు, అన్నీ మంచిగానే చేసిండు. ఈ పరిపాలన బాగుందా, ఆ పరిపాలన బాగుందా? ఇదే బాగుంది, ఇదే బాగుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి రేవంత్ రెడ్డి మీకు? అందింది, అంటే పథకాలు ఈ పథకాలు అందుతున్నాయి కదా? అందుతున్నాయి సార్. 6 గ్యారెంట్లల్లో అందుతున్నాయి. ఇంకేం చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి? చేయాలి, అన్నీ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఆయన 10 ఏళ్ళు లేని ఈయన కూడా 10 ఏళ్ళు లేదాలి. అప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చేది కదమ్మా. ఏమి ఇచ్చిండు సార్ ఆయన? రుణమాప అని పెంచుకుంటూ వచ్చిండు, కానీ ఆయన ఏం మాఫ్ చేయలే కదా, చేయలే అసలు. Subscribe us and press the bell icon for more interesting updates.